గుంటలో, పాపపు ఊబిలో ఉన్నప్పుడు, త్రాగుబోతుగా ఉన్నప్పుడు, గుంటూరు నుండి మార్కాపురం ప్రయాణమై వెళ్తూ ఉండగా డ్రంక్ అండ్ డ్రైవ్, కారు తోలుతున్నాను, మంచిగా తాగున్నాను, కారు తోలుతున్నాను. అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు రోడ్డు కనిపించడం ఆగిపోయింది. రోడ్డు కనిపించట్లా, మత్తెక్కింది నాకు. ఆ టైంలో ఒక లారీ యాక్సిడెంట్ నాకు జరగబోతుంటే నన్ను ప్రభు పిలిచాడు. హల్లెలూయా. లేదా ఆ రోజే 2009 సంవత్సరం మొదటి నెలలో చచ్చిపోవాల్సి ఉండేది. ఆ రోజు పిలిచిన దేవుడు 2వ నెలలో నేను వచ్చి 14వ తారీఖున నా నోట కొత్త గీతములు, కొత్త కీర్తనలు నా నోట ఉంచాడు. ఆయన కొత్త పాటలు నా నోట ఉంచాడు. అప్పుడు దాకా సినిమా పాటలు, సినిమా డాన్సులు, ఇష్టానుసారంగా ఏ పడితే వాటితో తిరుగుతూ ఇష్టానుసారమైన బ్రతికిన నా బ్రతుకులో ఒక కొత్త గీతం ఉంచాడు. ఎందుకని నేను ఒక పాట రాశాను. ఆ పాటలో అంటాను, ఫస్ట్ చరణంలో నన్ను పాపం నుంచి విడిపించాడు, నన్ను రక్షించుకున్నాడు కనుక, నా మరణం నుంచి నన్ను విడిపించాడు కనుక నేను ఈ పాట రాశాను. ఏమని రాశానంటే, పాపినైన నన్ను నీవు ప్రేమించావు, మరణ ఛాయలో నుండి బ్రతికించావు. పాపినైన నన్ను నీవు ప్రేమించావు, మరణ ఛాయలో నుండి బ్రతికించావు. నీ కృప నాకిచ్చి కాపాడావు, నీ కుమారునిగా నన్ను చేసుకున్నావు. నీ కృప నాకిచ్చి కాపాడావు, నీ కుమారునిగా నన్ను చేసుకున్నావు. యేసు నా జీవితం నీకంకితం, నీ ఆత్మతో నడిపించు దేవా అనే పాటలు, కొత్త కీర్తనలు, కొత్త గీతములు దేవుడు నా నోట ఉంచాడు. హల్లెలూయా. అడుగున నలిగిపోయి, వేసారిపోయి, జీవితం అంతా పతనమైపోయిన పరిస్థితుల్లో